ఓం శ్రీ సాయిరామ్. ఓం సాయిరామ్. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం కృష్ణాయ నమః. సాయిరామ్. ఆ భగవంతుని ఆశీస్సులతో మనం ఈరోజు 8వ అధ్యాయం అక్షర బ్రహ్మ యోగం, అక్షర పరబ్రహ్మ యోగం. అయితే ఇది 8వ అధ్యాయం. 8వ అధ్యాయం మనం ఈరోజు ప్రారంభిస్తున్నాము. ముందుగా నేను అందరికీ ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. అయితే ఇప్పుడు నేను ఉగాది గురించి చెప్పి మనం దేని గురించి మనం ఆలోచిస్తున్నాము, మనం దేని గురించి ఈ ఏదైతే గీత అన్నది ఉందో దీన్ని మనం ఒక్కొక్క శ్లోకాన్ని చెప్పుకుంటూ అర్థం చేసుకుంటూ మనం సాగిస్తున్నాం. దాని గురించే మనం ప్రస్తావిద్దాం. అయితే అక్షర పరబ్రహ్మ యోగం, ఇది 8వ అధ్యాయం. అయితే ఏంటి అక్షరం? ఇక్కడ అక్షర బ్రహ్మ అన్నాడు. రెండే పదాలు, అక్షరం వేరు, బ్రహ్మం వేరు. ఇవి 2 పదాలు. మీరు జాగ్రత్తగా ఈ యోగం గురించి మీరు జాగ్రత్తగా దాన్ని క్యాచ్ చేసినట్టయితే మీలో ఉన్న ఏవైతే గుణాలు ఉన్నాయో అంటే అందరికీ ఏవో ఒక విధంగా ఉంటుంటాయి. అందరూ సత్వగుణాలతో ఉండరు. అంటే మనం పుట్టినప్పుడే ఈ గుణాలతో మనకు పుట్టాం. కొంత సత్వగుణం ఉంటుంది, కొంత పర్సంటేజ్ ఉంటుంది, రజోగుణం ఉంటుంది. ఇవి కొంత పర్సంటేజ్తో భగవంతుడు మనల్ని ఈ బాడీని ఇక్కడికి పంపించాడు. అయితే దీన్ని మనం తెలుసుకోవాలి. ఒక మంచిగా మనం వెళ్ళాలి, ఆ భగవంతుని తత్వాన్ని తెలుసుకోవాలి, ఈ జన్మ ధన్యం చేసుకోవాలి అంటే ఇది ఒక్కటే మార్గం. జాగ్రత్తగా మనం తెలుసుకుంటూ, అంటే ఈ జన్మను మనం తీసుకున్నాం, ఈ బాడీని తీసుకున్నాం, తర్వాత మనం ఏంటి తెలుసుకుంటున్నాం, ఏంటి బాడీ అంటే ఏంటి, ఈ తత్వం అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, ఇవన్నీ ఈ యోగంలో చాలా చక్కగా మనకి, అంటే అర్జునుడు వేసిన ప్రశ్నకి భగవంతుడు చాలా చక్కగా చెప్పాడు. దీంట్లో ఈ అక్షరం బ్రహ్మం ఈ 2 కలిపితేనే ఓం ఉంటుంది. అక్షరం ఓం అన్నది కూడా అది ఒక అక్షరమే. అయితే ఏంటిది? ఇది భగవంతుని తాలూకా నిర్గుణ రూపాన్ని తెలియపరిచినది. భగవంతుని మనం చూసామా అంటే చూడలేదు. భగవంతుడు సృష్టించిన ఏవైతే భగవంతుడు మనకు సృష్టించి ఇచ్చాడో, భూతాల ద్వారా మనం ఎలా అయితే వచ్చామో ఆ భూతాల గురించి మనం చూస్తున్న వస్తువులు అవి ఏంటి అన్నది నేను చెప్పాను. అంటే మనం భూమిని చూస్తున్నాం, అగ్నికి చూస్తున్నాం, వాయువుకి చూస్తున్నాం, ఈ
ఐదు ఈ ఐదే కాక మరొక 3 కూడా మనం చూస్తున్నాం. నేను మళ్ళీ వెనక్కి వెళ్ళాలి అంటే మనం ఈ అక్షర పరబ్రహ్మ గురించి మనం తెలుసుకోవాలి. అందు గురించి దాన్ని మనం డీప్గా మనం ఆలోచించుకోవడం అవసరం ఉన్నది. ఈ అధ్యాయంలో బ్రహ్మ, ఆధ్యాత్మికం, ఈ విషయాల గురించి భగవంతుడు చాలా చక్కగా వివరించాడు. అయితే ఇంతకు ముందు మనం ఏదైతే నేర్చుకున్నామో ఈ అధ్యాయంలో ఆయన ఈ భవిష్యత్ అంటే ఏంటి, వర్తమాన కాలం అంటే ఆ కాలాల గురించి చెప్పాడు, రాగద్వేషాల గురించి చెప్పాడు, నిష్కామ కర్మలు, పుణ్యకర్మలు ఎలా ఆచరించాలి ఏంటి దాని గురించి చెప్పాడు. ఆ తర్వాత ఈ జవరణ గురించి కూడా ఆయన వివరించారు. ఇప్పుడు మనం చెప్తున్నది ఏంటంటే అక్షర బ్రహ్మ యోగం. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ భగవంతుని రూపాన్ని మనం తెలుసుకుంటాం. భగవంతుడు ఏంటి అదే అర్జునుడు అడుగుతున్నాడు. నువ్వు సర్వంతర్యామివి, నీకు అన్నీ తెలుసు, అది ఏంటి అన్నది నాకు చెప్పు. ఇప్పుడు ఏదైతే మానవుడు జన్మించాడో ఈ జన్మ అయిన తర్వాత ఎన్నో జీవరాశులను మనం చూస్తున్నాం. అన్నీ కదిలిన జీవరాశులే. ఒక మానవుడు మాత్రం అది మనిషిగా మాట్లాడుతున్నాడు, జ్ఞానాన్ని సంపాదించాడు, ఆ జ్ఞానంతో చాలా పనులు చేస్తూ ఉంటాడు. ఇంకా మిగిలిన జీవరాశులు కొన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయి, అవి సరిగ్గా తీసుకున్నాయి, కానీ అవి అంతగా ప్రవర్తించలేవు, చెప్పుకునేది. ఓకే, దాని గురించి మనం ఆలోచించొద్దు. ఇప్పుడు ఫస్ట్ మన గురించి మనం ఆలోచిద్దాం. ఏంటి, మనం ఎన్నో మనుషులను చూస్తున్నాం, అంటే జీవరాశులు చూస్తున్నాం, ఇవన్నీ కదులుతున్నాయి. ఈ కదలడానికి కారణం ఏంటి అంటే సమ్ పవర్. ఒక్క శరీరం శరీరంతో ఇంద్రియాలు ఉండాలి, ఇంద్రియాలు పనిచేయాలి, పనిచేస్తే కదా ఏదైనా పనిచేస్తాడు. అంటే ఏంటి అప్పుడు, అది ఎక్కడి నుంచి వచ్చింది, అది మనిషిలో ఎలా పడ్డాయి, మనిషిలో కాకుండా జీవరాశులు ఎంతైతే జీవరాశులు ఉన్నాయో అన్ని జీవరాశులకు కూడాను ఈ శక్తి ఎలా వచ్చింది, హౌ ఇట్ పాసిబుల్, దాని గురించి ఆయన ఈ అక్షర పరబ్రహ్మ యోగంలో ఒక్కొక్కటి ఆయన మనకు అందించాడు. ఏంటి అందించాడు అంటే, ఈ 7వ అధ్యాయంలో మనం ఏంటి నేర్చుకున్నాము, భగవంతుని రూపం ఎలా ఉంటుంది ఏంటి అన్నది 7వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. ఇది నువ్వు భగవంతుని తాలూకా తత్వాన్ని తెలుసుకోవాలంటే ఏంటి వే అన్నది, నువ్వు భగవంతుని ధ్యానించు. నువ్వు నీ మనసులో నిర్మలమైన నువ్వు ధ్యానించినట్టయితే నీకు తప్పక ఆనందాన్ని పొందగలవు. ఆ ఆనందమే భగవంతుడు అన్న భావనతో 7వ అధ్యాయంలో ఆయన చెప్పినది సావధానంగా విను అని కొంతవరకు జస్ట్ హింట్ ఇచ్చాడు. ఇందులో ఏంటి చెప్తున్నాడో మనం కొద్దిగా విందాం. ఇలా చేసినట్టయితే మనం భగవంతుడి గురించి మనం తెలుసుకోగలం, ఆయన శక్తి గురించి తెలుసుకోగలం. ఏంటి, కిమ్, ఫస్ట్ వర్డ్ కిమ్ ఏంటి అంటే అర్జునవాచ, అర్జునుడు చెప్తున్నాడు, అర్జునుడు మాట్లాడుతున్నాడు. ఈ అర్జునుడు 7 ప్రశ్నలు వేశాడు. ఈ 7 ప్రశ్నలకి నాకు చక్కగా జవాబు ఇయ్యు. నువ్వు పురుషోత్తముడివి, పురుషుల్లో చాలా ఉత్తముడివి, సర్వంతర్యామివి, నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరు. ఆ తర్వాత ఈ ప్రపంచంలో కూడా నీదే, ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాడివి నువ్వే.
నువ్వే సర్వంతర్యామివి, నాకు చక్కగా వివరించి నాకు ఈ విషయాలు నాకు చెప్పు అనేసి అర్జునవాచ, అర్జునుడు అడుగుతున్నాడు కృష్ణుడికి. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. కిం తద్బ్రహ్మ, బ్రహ్మ, నువ్వు బ్రహ్మ అంటున్నావు కదా, వాట్ ఈజ్ బ్రహ్మ? ఆ బ్రహ్మ అంటే ఏంటి? కిం తత్ బ్రహ్మ కిం అత్యాత్మం. అధ్యాత్మం అంటే ఆధ్యాత్మకం అంటే ఏంటి? అందరూ ఆధ్యాత్మికంగా అంటున్నారు కదా, ఈ ఆధ్యాత్మికం ఏంటి? భక్తితో కూడిందా లేకపోతే ఏంటి ఈ ఆధ్యాత్మికం? బ్రహ్మ అంటే ఏంటి చెప్పు, ఆధ్యాత్మికం అంటే ఏంటి చెప్పు. కిం కర్మ, నువ్వు ఇలాంటివన్నీ చేయడానికి సత్కర్మ చేయమని చెప్తున్నావే, వాట్ ఈజ్ కర్మ? నేనేంటి ఈ కర్మలు చేయడానికి? నేను ఆ శాస్త్రాలు చదవాలా, శాస్త్రాల ప్రకారం వెళ్ళాలా, లేకపోతే నాకు పూర్వజన్మలో ఉన్న కర్మ ఏంటి? ఈ కర్మ అంటే ఏంటో నాకు చెప్పు. కిం కర్మ పురుషోత్తమా, అంటే అక్కడ పురుషోత్తమ అని భగవంతుణ్ణి ప్రార్థించాడు. అంటే ఆయన అందట్లో ఉత్తముడు. కృష్ణుడు ఎలా భావించుకుంటున్నాడు? ఆయన మామూలు మానవ రూపంలో ఉన్నాడు, కానీ మానవ రూపంలో ఉన్న ఒక శక్తిమంతుడు. ఆ శక్తి ఎవరిలో లేదు. ఆ పురుషుల్లో అందరికంటే ఉత్తముడన్నమాట. పురుషోత్తమ అని అక్కడ చెప్తున్నాడు. ఏంటన్నాడు? కిం తత్వ బ్రహ్మ కిం అత్యాత్మం ఆధ్యాత్మికం కిం కర్మ పురుషోత్తమ. నెక్స్ట్ ఇంకేటంటున్నాడు? ఆదిభూతాంచ కిం ప్రోక్తం ఆదిదైవం కిముచ్యతే. ఇది 2 శ్లోకాలు కలిపి మనం చదువుదాం. 1, 2. ఈ 2 శ్లోకాలు ప్రశ్నిస్తున్నాడు. ఏంటి ప్రశ్నిస్తున్నాడు అనేసి ఆ తర్వాత అన్నాడు ఆది యజ్ఞం. ఇది 2వ శ్లోకంలో ఉన్నది. ఆది యజ్ఞం కథం కుత్ర దేహాస్మిన్ మధుసూదన. ఈ దేహం ఏంటి? ఆ తర్వాత యజ్ఞం అంటున్నారు. అది మనం 7వ అధ్యాయంలో నేర్చుకుంటున్నాం. అంటే అక్కడ చెప్తున్నాడు ఇది అనేసి. మళ్ళీ ఇందులో కూడా అతను అడుగుతాడు, నాకు అసలు ఆ యజ్ఞం అంటే ఏంటో చెప్పు, నాకు చెప్పానే నాకు అర్థం కాలేదు. ఆది యజ్ఞం కథం కోర దేహాస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం ధ్యాయోపి నియతాత్మాభిః. ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయిన విషయం అడుగుతున్నాడు. ఏంటి? ప్రయాణ కాలం సమయంలో నువ్వు నేర్చుకుంటావని అంటే 7వ శ్లోకంలో హింట్ ఇచ్చాడు. 7వ అధ్యాయంలో ఆయన మనకి చెప్పింది ఏంటి అంటే అక్షర బ్రహ్మ యోగం కాదు ఇది, జరా మరణ మోక్షాయ మమాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మా తత్విదం కృత్స్నం ఆధ్యాత్మం కర్మ చాకిలం. నువ్వు జరా మరణ అంటే నువ్వు పుట్టావు, నీ కాలం అయిపోయింది, మరణించావు. అగైన్ యు ఆర్ టేకింగ్ బర్త్. అది దాన్ని నువ్వు అనేసి ఆ శ్లోకంలో ఆయన మనకు అది చెప్పాడు. ఏంటి? ఆధ్యాత్మ సంపూర్ణ కర్మను నువ్వు తెలుసుకో.
ఏంటి, ఎలాంటి కర్మ చేశావు, ఎలాంటి కర్మలతో ఉన్నావు, ఏంటి నీ కర్మ? మంచి కర్మలు చేసావా? నువ్వు మంచి ఆలోచనలతో నువ్వు ఉన్నావా, చెడ్డ ఆలోచనలతో ఉన్నావా, ఏ ఆలోచనలతో ఉన్నావు? నీ ఒక్క ఆలోచన మంచిదైతే పర్వాలేదు, ఆలోచన ఏమాత్రం చెడ్డదైనా అది బయటకు వెళ్ళిపోతుంది. అందు గురించి నీ కర్మలు సత్కర్మలుగా నువ్వు ఉన్నట్టయితే నువ్వు ఈ జనన మోక్షం నుంచి నువ్వు బయటపడతావు అనేసి ఆ శ్లోకంలో మనకి అందించాడు. ఇందులో ఏంటంటున్నాడు? కిం తద్ బ్రహ్మ కిం ఆత్మం కిమి కర్మ పురుషోత్తమ కిం భూతాం ఆదిదైవం కిముచ్యతే అనేసి ఆది యజ్ఞం కదం కం అత్ర దేహే ఆస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కదం జేయం ఆసి నియతాత్మభి అంటున్నాడు. ఇక్కడ అంటే నియతాత్మభి, అది అసలైన పాయింట్. దాన్ని మనం పట్టుకోవాలి. నీ మనసు ఏదైతే మనసు ఉన్నదో అది పరిగెడుతూ ఉంటుంది. దాన్ని నువ్వు పట్టుకో. దాన్ని ఎటు పరిగెట్టనివ్వకుండా నువ్వు జాగ్రత్తగా నువ్వు దాన్ని పట్టుకొని ఉండాలి. పరమాత్ముడి మీద పెట్టాలి. అందుకే అక్కడ ఏంటంటున్నాడు? నియతాత్మభి, మనస్సును పరమాత్మ యందు లగ్నం చెయ్యాలి అనేసి అక్కడ చెప్తున్నాడు. ఆ తర్వాత ఓ మధుసూదన, ఇక్కడ మధుసూదన అని పిలుస్తున్నాడు. అక్కడ పురుషోత్తమ అన్నాడు, ఇక్కడ సర్వోత్తముడు అన్నాడు. అంటే అన్నిన్నూ ఆయనే. ఇక్కడ ఏంటంటున్నాడంటే ఆది యజ్ఞం అంటే ఏంటి? ఈ యజ్ఞం, ఈ శరీరం, ఈ యజ్ఞం చేసినప్పుడు ఏదైతే ఆది యజ్ఞం చేస్తున్నా అంటే ఈ యజ్ఞం దేనికోసం చేయాలి? ఈ చేసినప్పుడు నేను ఎవరిని చూడాలి, ఎవరిని మనసులో పెట్టుకోవాలి, ఎవరిని మనసులో పెట్టుకుంటే నేను ఏం చేయగలను అన్న భావనతో ఆయన మనకి ఇది మనకి వివరించాడు. అయితే ఇందులో మనం నేర్చుకోవాల్సింది, ఈ శరీరంలో అసలుకి ఈ శరీరంలో ఉన్నవారు అసలు ఎవరెవరు ఉన్నారు? సంబడి ఈజ్ దేర్. వాళ్ళు ఎవరు? అసలు కర్మ అంటే ఏంటి? ఏదైనా మనం ఏదైతే చూస్తున్నామో దాని తాలూకా తత్వం ఏంటి? అది నాకు చెప్పు. ఈ గురించి నేను ఎలా తెలుసుకోవాలి? అయితే ఇందులో ఆదిభూతం ఆది దైవం అన్నాడు. ఏంటంటున్నాడు? కిం తత్వ బ్రహ్మ. బ్రహ్మ అంటే ఏంటి? ఈ బ్రహ్మ అంటే మామూలుగా ఉంటుందా? అసలుకి ఈ బ్రహ్మ అంటే భగవంతుని అనేక తత్వాలు. అంటే ఈ బ్రహ్మ అంటే అనేక విధాలుగా చెప్పుకొని వచ్చారు. ఏంటి ఆ విధాలు? బ్రహ్మ అంటే ఏంటో మనకి దేని గురించి బ్రహ్మ అంటున్నారు? ఇవి 3 రకాలుగా ఉన్నాయి. బ్రహ్మ అనే శబ్దానికి బ్రహ్మ అంటే నిర్గుణ పరమాత్మ అనేసి అంటున్నారు. ఆ తర్వాత ఈ బ్రహ్మని ప్రకృతి అని కూడా అంటారు.
ఏంటో నాకు అర్థం కావట్లేదు. అసలు విషయం నాకు చెప్పు. ఆ, లోక ఇచ్చట బ్రహ్మ శబ్దం దాని తాలూకా తత్వం గురించి నాకు చెప్పు. బ్రహ్మం అసలు ఆధ్యాత్మికం అంటే ఏంటి? ఆధ్యాత్మికం అంటే శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, జీవుడు, వీటి గురించి నాకు ఒక్కొక్కటి వివరంగా చెప్పు. అంటే ఆధ్యాత్మికం అంటే ఈ 5 నాకు కావాలి. భగవంతుడి గురించి 7 ప్రశ్నలు వేశాడు భగవంతుడికి. ఎవరు? అర్జునుడు. ఈ 7 ప్రశ్నలకి నాకు కరెక్ట్గా జవాబు చెప్పు అనేసి. ది ఫస్ట్ ఏంటంటున్నాడు? కిం బ్రహ్మ అనేసి అక్కడ చెప్తున్నాడు. అంటే బ్రహ్మ అంటే ఏంటి, ఆధ్యాత్మం అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, భూతం అంటే ఏంటి, దైవం అంటే ఏంటి, ఇవి మొత్తం 5 ప్రశ్నలు వేశాడు. ఈ 5 ప్రశ్నలకి నాకు ఇది కాక ఆది యజ్ఞం గురించి అడిగాడు. ఏంటి మధుసూదన, ఆ తర్వాత ప్రయాణ కాలంలో నిన్ను తలవమని చెప్తున్నావు, దాన్ని ఎలా తలుచుకోగలం? నా ఇంద్రియాలు ఇవన్నీ నువ్వు లాగుతున్నాయి, ఎవరో పట్టుకుపోయినట్టు అవుతుంది. ఆ సమయంలో నా ఆలోచన ఎక్కడికి నేను పెట్టను, ఎలా పెట్టను? ఆ సమయంలో నన్ను ప్రార్థించు అని నువ్వు చెప్తున్నావే, కానీ ఆ సమయంలో నేను ఎంత టెన్షన్గా ఉంటానో. ఏంటి నా సంసారం, నా సాగరం, నా తాలూకా వ్యక్తి, నా ఇది, ఇవన్నీ నువ్వు ఆలోచించుకున్నట్టయితే అయ్యో ఇవన్నీ నువ్వు విడిచిపెట్టేస్తున్నానే అన్న భ్రమ నాకు కలుగుతుంది. ఆ టైంలో నువ్వు ఏంటంటున్నావు? నన్ను తలుచుకో. ఇది ఏమైనా సాధ్యమా? ఇది సాధ్యమైన మాటైనా అనేసి ఇక్కడ మొత్తం 7 ప్రశ్నలు వేశాడు. ఈ 7 ప్రశ్నలకి చాలా చక్కగా భగవంతుడు మనకి దానికి చాలా చక్కగా జవాబు చెప్పాడు. అది ఏంటి అన్నది ఈ 2 శ్లోకాలు మొత్తం 4వ శ్లోకం నుంచి ఆయన చెప్తున్నాడు. ఏంటి అని అంటే ఇప్పుడు 2 శ్లోకాలే. ఏంటంటున్నాడు? కిం తద్బ్రహ్మ, కిం ఆధ్యాత్మ, కిం కర్మ పురుషోత్తమ, ఆదిభూతాంచ ప్రోక్తం ఆది దైవం. దైవం అంటే ఏంటి? ఆ తర్వాత భూతం అంటే ఏంటి? ఈ భూతాలంటే ఏంటి నాకు చెప్పు. ఆది యజ్ఞం అంటే ఏంటో నాకు చెప్పు. ఆ తర్వాత ప్రయాణ కాలంలో నా ఆలోచన ఎలా ఉంటుంది అది కూడా నాకు వివరించి చెప్పు అనేసి ఇందులో చెప్తున్నాడు. అయితే కర్మ అంటే ఏంటి అసలుకి? బ్రహ్మ అంటే ఇదొక శబ్దం, ఇది నిర్గుణ రూపం, ప్రకృతి, ఓంకారం, ఇవన్నీ చెప్తున్నారే, ఇందులో ఏంటి అసలు బ్రహ్మ? ఆధ్యాత్మం అంటే శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఇవన్నీ కలిస్తే కానీ భగవంతుని ధ్యానించడం అవ్వదు. ఇందులో ఏంటి? ఈ శరీరమా, లేకపోతే బుద్ధా, లేకపోతే జ్ఞానమా, ఏంటిది? అది నాకు తెలియట్లేదు. నెక్స్ట్ కర్మ, శుభకర్మలు చేయాలా, లేకపోతే కేవలం నా క్రియల గురించి కర్మలు అంటారా? నేను ఏదైతే పని చేశానో, ఏదైతే నేను చేశానో దాని ఫలితమా నా కర్మ? లేక ఈ కర్మ అంటే భగవంతుడి సృష్టి? ఈ విషయాల గురించి నాకు చక్కగా, ఆ తర్వాత ఆఖరి జన్మలో నేను ఏదైతే చేశానో ఆ కర్మలు
అట్లా అది ఆ కర్మల, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న కర్మల? అసలు కర్మ అంటే ఏంటి? ఆదిభూతం, ఇవి పంచభూతాలు అంటున్నావు. ఈ పంచభూతాలు నాకు కనబడుతున్నాయి. భూమి, ఆకాశం ఇవన్నీ నాకు కనబడుతున్నవే. కానీ ఈ కనపడతాలో ఏంటున్నాయి? దాని తాలూకా తత్వం ఏంటి? ఇంకేదైనా తత్వాలు ఉన్నాయా ఇందులో? ఆది దైవం, అది అధిష్టాన దైవాలు. దైవం గురించి ప్రార్థిస్తున్నారు. ఈ దైవాలు ఏంటి? ఈ దైవాల్లో నువ్వు ఉన్నావా? ఆ తర్వాత ఏంటంటున్నాడు? పురుషోత్తమ అంటే పురుషుల్లో ఉత్తమ. ఈ వస్తువుల యొక్క తత్వం. అనేక దేవతలను పూజిస్తున్నారు. ఎవరు? ప్రజలు. ఎవరిని అంటే ఎవరు? చంద్రుని పూజిస్తున్నారు, సూర్యుని పూజిస్తున్నారు, భూమిని పూజిస్తున్నారు, అమ్మవారిని పూజిస్తున్నారు, అనేకమైన దేవతలు ఉన్నారు. ఈ దేవతల్లో ఎవరు ప్రథములు? ఎవరిని ప్రధానంగా భావించాలి? ఈ శరీరం విడిచిపెట్టిన సమయంలో ఏ రకంగా నిన్ను జ్ఞానించాలి? ఏకాగ్రతగా నువ్వు నన్ను చేయమంటున్నావే, ఏకాగ్రత ఎలా వస్తుంది? నేను అడిగిన 7 ప్రశ్నలకి నాకు వివరంగా జవాబు చెప్పు. ఇది నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ దీనికి జవాబు చెప్పలేరు. నువ్వే సర్వోత్తముడివి, నువ్వే సర్వంతర్యామి. నువ్వు నాకు ఈ డౌట్స్ నాకు చాలా చక్కగా చెప్పు. అయితే ఇది ప్రయాణకాలంలో చాలా శోకంతో ఉంటాడు. ఆ శోకంలో ఉన్నప్పుడు నిన్ను ఎలా జరుగుతున్నావు? ఆ తర్వాత సత్కర్మలు చేయడానికి నేను ఎలాగ యోగిని? నేను ఆ అభ్యాసం నేను ఎలా? పరమాత్మ స్వరూపాన్ని నేను ఎలా తెలుసుకోవాలి అనేసి చాలా చక్కగా అతను చెప్తున్నాడు. యాక్చువల్లీ ప్రకృతి గురించి ఇది 2 విధాలుగా ఉన్నది. మనం కింది శ్లోకంలో మనం చెప్పుకున్నాం, పర అపర అని. ఈ 2 నావే అని భగవంతుడు చెప్పాడు. అసలు అదే ఇంపార్టెంట్ అన్నమాట. అంటే టోటల్ సృష్టించిన వాడు నేనే అని చెప్పినాడు. అదే నెక్స్ట్. దీని గురించి ఈ శరీరంలో ఉన్న శక్తి నాకు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అన్నది ఇవన్నీ రాబో శ్లోకంలో భగవంతుడు వివరిస్తున్నాడు. మనం ఈ శ్లోకాలని చక్కగా మనం శ్రద్ధగా వింటూ దాన్ని మనం పట్టుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. ఇది ఏంటంటే జస్ట్ నేను ఒక్కొక్క శ్లోకం నాకు 30 to 40 minutes నాకు పడుతుంది. ఎందుకు అంటే ఇది నేను 2 శ్లోకాలు కలిపి చెప్పాను. ఇక్కడ అతను అడిగిన ప్రశ్న మొత్తం చెప్పాం. ఇది 7 ప్రశ్నలు వేశాడు. 7 ప్రశ్నలకి తనకు జవాబు చెప్పాలి కనుక ఈ 7 ప్రశ్నలు ఏంటి అని నేను ఇందులో వివరించాను. దాని జవాబు నెక్స్ట్ శ్లోకంలో మనకి తప్పక అది దొరుకుతుంది. నెక్స్ట్ శ్లోకం ఏంటి అన్నది. సాయిరామ్.